నక్షు డార్లింగ్. ఏంట్రా నక్షి డార్లింగ్? చంప పగిలిపోద్ది. ఓ, కాయలు మగ్గితే పళ్ళవడం సహజ నక్షు. నక్షు ఏంట్రా నక్షు? ఏదో పక్షిని పిలిచినట్టు. అంటే మనం ప్రేమ పక్షులం కదా, ముద్దుగా నక్షు అని పిలుచుకుంటున్నాను. నా ముద్దు పేరు చెర్రీ అన్నమాట. అందరిలో పిలవకూడదు అనుకుంటే చే అని పిలుచుకో, నాకేం ప్రాబ్లం లేదు. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. నీ పని అయిపోయింది. నీ సంగతి మా మమ్మీకి చెప్తాను. నక్షు పాపా, రా, రా. చెప్పు. చెప్పుకో. నువ్వు అత్తయ్యకి చెప్తే నేను మావయ్యకి మంచిగా సినిమా చూపిస్తా. ఏం చూపిస్తావురా? టట్టడోయ్. మా గగన్ బావ నాకే సొంతం, ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు. ఈ వీడియో చూపిస్తూ నీ లవ్ స్టోరీ ఆడియో వినిపిస్తాను అంటే నువ్వు మా అన్నయ్య కోసం చచ్చిపోవడానికి ట్రై చేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన కహాని మొత్తం చెప్పేస్తాను. రే, ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను ప్రేమించాలి, అంతే. దట్స్ ఇంపాసిబుల్. నెమ్మదిగా అదే పాసిబుల్ అవుతుందిలే నక్షు. పోన్లే, ఈసారికి ఒక మంచి కాఫీ కలుపుకునిరా, అది చాలే. నేను నీకు కాఫీయా? ఏ తేవా మావయ్యా? ఆగురా ఆగురా, తెస్తాను. నాతో పెట్టుకుంటావా? ఏరా, నిన్ను చూసి చాలా సంవత్సరాలు అయిపోయినట్టుంది భూమి. నిశ్చితార్థంలో నిన్ను చూశానే గాని ఏది నీ స్పర్శ ఎక్కడుంది? ఇలా హత్తుకొని ఆనందించే ఆ క్షణం ఆ రోజు లేదే. నాది కూడా సేమ్ ఫీలింగ్ అత్తయ్యా. ఏది ఇంకొక్కసారి పిలు అత్తయ్యా. ఇంకొక్కసారి పిలవ్వా అత్తయ్యా. ఏమైంది అత్తయ్యా? ఈ పిలుపు వింటానో లేదోనని ప్రతి క్షణం కుమిలిపోతూనే ఉండేదాన్ని. నువ్వు మా ఇంటికొచ్చాక వింటానన్నా ఆశ చిగురించింది. వచ్చేస్తావు కదా? అదేంట్రా వచ్చి ఇంతసేపు అవుతున్నా నా కూతురు భూమి పెళ్లి సెట్ అయింది, నువ్వు తప్పకుండా రావాలని ఒక్క మాట కూడా చెప్పవేంట్రా? అంటే ఇంకా మేం పెళ్లికాళ్లు పంచడం మొదలు పెట్టలేదు. ప్రత్యేకంగా మీ ఇంటికొచ్చి ఇన్వైట్ చేద్దామని ఆగాం, అంతే కదా పూర్వ? అవునవును, అంతేగా. అయినా మిమ్మల్ని పిలవకుండా మా ఇంట్లో ఏ శుభకార్యమైనా చేశావా? అది కరెక్టేలే. ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయే ప్రయాణమేరా మన జీవితం. జీవితాంతం అదే పంతాల్ని పట్టింపుల్ని పట్టుకొని కూర్చోలేం కదా. శత్రుత్వాన్ని మర్చిపోయి గగన్కే మీ అమ్మాయినిచ్చి పెళ్లి జరిపించడం చాలా సంతోషంగా ఉందిరా. అలాగే శారదా కేపీ ఒకటై పెళ్లి పత్రికలు పంచడం చూడ ముచ్చటగా ఉందనుకో. శోభాచంద్ర గారి శిష్యురాలిగా మీరు వైజాగ్లో ఎంతో పేరు తెచ్చుకున్నారని విన్నాం. కానీ మీరు ఈ హైదరాబాదులో డాన్స్ స్కూల్ పెట్టాలనుకోవడం, మా అమ్మాయిని ప్రథమ శిష్యురాలుగా తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు నేను శోభాచంద్ర గారి శిష్యురాలని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నానో, రేపు మీ అమ్మాయి నా శిష్యురాలు అని అంతే గర్వంగా చెప్పుకుంటుంది. సంతోషమండి. అమ్మా, ఇవి గురువు గారికిచ్చి ఆశీర్వాదం తీసుకో. గురుదక్షిణగా ఈ డబ్బేంటి? ఎంతది? 10,000 చిల్లర 10,000 వేసి చీప్ గా నా దగ్గర విద్య కొనుక్కోవాలనుకుంటున్నారా?
నేనేంటి, నా స్థాయి ఏంటి, ఈ చిల్లరేంటి? ఈ సిటీలో మీ అమ్మాయి నా ప్రథమ శిష్యురాలు కావాలంటే దాని మినిమం కాస్ట్ 10 లక్షలు. కాస్ట్తోనూ క్యాస్ట్తోనూ విద్యకు విలువ కట్టలేము. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ నన్ను నీడలా వెంటాడుతూ ఏం సాధించాలనుకుంటున్నావు భూమి? నిన్ను నీడలా వెంటాడాల్సిన కర్మ నాకేం పట్టింది సాధన? కళలు కళ తప్పి నీలా కుప్పిగంతులు అవ్వకుండా ఉండడం కోసం ఆ కాలమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అనుకుంటాను. ఇంతకీ మీరెవరండి? చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నట్టుగా ఏ శోభాచంద్ర గారి పేరు చెప్పి ఈవిడ నాట్యాన్ని నాశనం చేయాలనుకుంటుందో ఆ శోభాచంద్ర గారి కూతుర్ని. కూతురు కాదు, పుడుతూనే మా శోభాచంద్ర గారిని మింగేసిన మృత్యువు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నా కాళ్ళు నాట్యంతో నీకు సమాధానం ఇస్తాయి. కలపగలవా నాతో అడుగు? పడగలవా నాతో పోటీ?